బహదూర్పుల పోలీస్ ఫలక్నుమా డివిజన్ వాళ్ళు క్రైమ్ నెంబర్ 102/24 మర్డర్ కేసులోని నిందితులను పట్టుకోవడం జరిగింది. నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య మీడియా సమావేశంలో వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఇవాళ బహదూర్పుర పోలీస్ ఫలక్నామా డివిజన్ వాళ్ళు క్రైమ్ నెంబర్ 102/2024 లోని మర్డర్ కేసు అంటే క్రైమ్ సెక్షన్స్ 147, 148, 302, 341 మరియు ఆర్మ్స్ యాక్ట్ 25(1)A లోన అక్యూజ్ల ఐదుగురు +1 6 అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లైంట్ డీటెయిల్స్ వస్తే కదీర్ ఇతను కిషన్ అసద్ బాబా నగర్ కిషన్ బాగ్ లో ఉంటాడు. అక్యూజ్డ్ ఐదుగురు అజ్జు, అడ్డు, షోయబ్, ఫరూక్ మరియు అఖ్తర్. విషయానికి వస్తే 15వ తారీఖు రాత్రిన డిసీజ్ ఎవరైతే ఉన్నారో ఖలీల్ మరియు అక్యూజ్డ్ A1 అజ్జు కలిసి మూసీ నది తీరంలో కూర్చుని మందు తాగుతా కూర్చున్నారు, ఆల్కహాల్ తాగుతున్నారు. ఈ అసలు ఇంటెన్షన్ కూడా చూస్తే అది పెట్టి ఇష్యూ నుంచి ఇట్లా మర్డర్ దాకా వెళ్ళిందని అర్థమవుతుంది. ఈ మందు తాగుతున్న సమయంలో కొద్ది విషయంలో ఏదో కొంచెం గొడవ అయితే అక్కడ తిట్టుకోవడం జరిగింది. లోకల్స్ వచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించేశారు. పంపించిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఫకీర్ బస్తీ ఏరియా వాటర్ ట్యాంక్ దగ్గర అందరూ గుమ్ముగూడారు. దాంట్లో A1 to A4 అజ్జు, అడ్డు, షోయబ్ మరియు ఫరూక్ అక్కడ అందరూ వచ్చారు. అక్కడ ఖలీల్తో గొడవ జరిగింది. ఇద్దరు కొట్టుకోవడం జరిగింది. లోకల్ జనాలు కూడా వచ్చి తర్వాత లోకల్ పోలీస్ ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు వస్తున్నారని తెలిసి అందరూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ అక్యూజ్డ్ ఐదుగురు బాయ్ జూనియర్తో సహా వెళ్ళి అక్బర్ అనే అతని ఇంట్లో A5 అక్బర్ అనే ఇంట్లో అందరూ కూర్చుని ప్లాన్ వేశారు. ఎట్లయినా ఈ ఖలీల్ అనే అతని వల్ల అతను పుట్టాడు, దాని మీద రివెంజ్ తీసుకోవాలి, ఎట్లయినా చంపాలని ప్లాన్ వేసుకుని ఈ ఎవరైతే బాయ్ జూనియర్ ఉన్నారో అతన్ని పంపించి కత్తి తెప్పించారు. అట్లానే డిసీజ్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ వచ్చి అతను తీసుకెళ్తా ఉంటే అతను స్పృహ తప్పిపోయి ఇక్కడ జంజం హోటల్ దగ్గర పడి ఉన్నాడు. ఆ విషయం తెలుసుకుని ఈ అక్యూజ్ ఆరుగురు అక్కడ చేరుకున్నారు. ఖలీల్ కింద పడి ఉంటే కదీర్ కూడా ఖలీల్ని హెల్ప్ చేయడానికి వాళ్ళ నాన్నతో పాటు కదీర్ వాళ్ళ అన్నయ్య కూడా వచ్చాడు. కదీర్ని అడ్డు ముందు నిలువరించారు, మళ్ళీ కొట్టారు. తర్వాత కదీర్ పక్కకి తీసుకెళ్లి అజ్జు వచ్చి తన వెనకాల దాచుకున్న కత్తితో డిసీజ్ ఖలీల్ని పొడిచి అక్కడికి హతమార్చాడు. అక్కడ అఫెన్స్ చేసి అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత మా ఇన్ఫర్మేషన్తో కలెక్ట్ చేసిన CCTV ఫుటేజెస్ మరి మిగతా టెక్నికల్ ఎవిడెన్స్తో అక్యూజ్ పట్టుకోవడం జరిగింది. ఇవాళ ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంత అందరి ఆపరేషన్లో ఈ అక్యూజ్ పట్టుకోవడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఈ అడిషనల్ DCP జహంగీర్ మరియు ACP యాదగిరి స్వామి మొత్తం సూపర్వైజ్ చేస్తుంటే ఇన్స్పెక్టర్ రఘు అక్కడే ఉండి సీన్లో ఉండి SIల సహకారంతో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. SIలో శ్రీకాంత్ మరియు భిక్షం కష్టపడ్డారు. అసలు ఇంపార్టెంట్లీ మా క్రైమ్ జవాన్ హెడ్ కానిస్టేబుల్ అన్సారీ, తర్వాత సంతోష్, నరేందర్, సల్మాన్, ఇంకా మిగతా వాళ్ళు రాఘవేందర్, తర్వాత జలీల్, అజీజ్ అని ఇట్లా చాలా మంది క్రైమ్ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేసి పట్టుకున్నారు. వీళ్ళందరికీ మేము కంగారు చెప్తున్నాం. అట్లానే మన మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి, స్పెసిఫిక్గా పెద్దలకి, ఏరియాలో ఉన్న పెద్దలందరికీ, తర్వాత అట్లానే ఉన్న ప్రేక్షకులందరికీ చిన్న విషయాల్ని అనవసరంగా తీసుకుని పెద్ద గొడవలు చేసుకుని ప్రాణం మీద తీసుకోకుండా ఉండాలని కోరుతున్నాం. అందులో ఇంపార్టెంట్లీ పెద్దలు మీరు చిన్నపిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఎటువంటి ఇట్లాగా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోకుండా చేయాల్సిన బాధ్యత మంచి నేరరహిత సొసైటీ కోసం మీరు అందరూ కష్టపడాలా. దాంట్లో మీ యొక్క సపోర్ట్ మాకు చాలా అమూల్యమైంది, చాలా కావాల్సింది.
అట్లానే జనాలందరికీ ఒక విజ్ఞప్తి, మీ ఏరియాలో ఎక్కడైనా డ్రగ్స్ కానివ్వండి, ఇతరత్ర మాదక ద్రవ్యాలు కానివ్వండి, ఇంకేమన్నా కన్జంప్షన్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా అనుమానం ఉన్నా కానీ ప్లీజ్ మాకు లోకల్ పోలీస్కి ఇంటిమేషన్ ఇవ్వండి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది. అండ్ వాళ్ళ అడిక్షన్ బట్టి, లెవెల్ ఆఫ్ అడిక్షన్ బట్టి వాళ్ళని అడిక్షన్ పంపడం కూడా జరుగుద్ది. దాంతోపాటు ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని కూడా మేము కస్టడీలో తీసుకుని వాళ్ళు కూడా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో అందరికీ మళ్ళీ మా పోలీస్ సైడ్ నుంచి మళ్ళీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా లోకల్ పోలీస్కి పాస్ ఆన్ చేయండి. అట్లానే అందరికీ కౌన్సిలింగ్ చేయడం కూడా మనకి ఇంపార్టెంట్ తెలుస్తుంది. చిన్న చిన్న విషయాలు గొడవ పెద్దది చేసుకుని ప్రాణం మీద తీసుకోకుండా కాపాడాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. థ్యాంక్ యూ.